తన భార్య ప్రేమించిన కృష్ణని కలవడానికి కాఫీ షాప్ నుంచి బయలుదేరాడు ఉదయ్. వెంటనే రంజిత్ కూడా లేచి, ఆగురా బాబు, తాను పట్టిన కుందలికి మూడే కాళ్ళు అన్నట్టు ప్రవర్తిస్తావెందుకురా? పక్కోళ్ల మాట పట్టించుకునేలేదా? ఒక్క నిమిషం ఆగు. నేను మాట్లాడిన తర్వాత కూడా నీకు వెళ్లడమే కరెక్ట్ అనిపిస్తే అలాగే వెళ్దువు. చెప్పు, ఏం చెప్తావు? ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయికి తెలిసింది మాత్రమే. అంతేకాని తను చెప్పిందే నిజమని నువ్వెలా నమ్ముతావు? ఒకరు చెప్పింది పట్టుకుని ఇలా డిసైడ్ అవ్వలేవు కదా. అయినా నువ్వు ఊరికి దగ్గరలో ఏం లేవు. ఇప్పుడు నువ్వు వెళ్ళినా రేపటికి కానీ తిరిగి రాలేవు. నీ భార్యని ఇక్కడెక్కడో తెలియని ప్లేస్లో వదిలేసి వెళ్తావా? నేను ఆ అమ్మాయి దగ్గర కృష్ణ నంబర్ తీసుకుని వచ్చాను. అతనితో మాట్లాడు. అప్పుడు డిసైడ్ చేసుకో ఏం చేయాలని. నంబర్ నీకు మెసేజ్ చేసా. ఇక ఏం చేస్తావో నీ ఇష్టం. వెయిట్, అతనికి కాల్ చేసి చూస్తాను అని కాల్ చేశాడు. ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా కృష్ణ కాల్ లిఫ్ట్ చేయలేదు. కాల్ లిఫ్ట్ చేయడం లేదేంట్రా? ఈ నంబర్ కరెక్టేనా? నంబర్ కరెక్టేలే. ఇదిగో, ఈ రోజు ఎలాగో ఆఫీస్ మీటింగ్ అని నీ భార్యకు చెప్పావు కదా. వేరే పనుంది, అది చూసుకుందాం. ముందు అమ్మాయి దగ్గరికి వెళ్లి తనని పంపించేసి వద్దాం పదా. ఇద్దరూ మళ్లీ కాఫీ షాప్లోకి వెళ్తారు. అమ్మా, తప్పు కనుకోకు. ఇద్దరం నిన్ను వదిలేసి వెళ్ళమని. లేదు, అలా ఏమనుకోలేదు. కాకపోతే మీ ఆవేశం చూసి కొంచెం భయమేసింది. మీరేమనుకోనంటే నేనొక మాట చెప్పనా? చెప్పమ్మా. ఇప్పటివరకు నేను మీకు చెప్పిన విషయం చెప్పాల్సింది కాదు, కాని మీ పరిస్థితి చూశాక చెప్పక తప్పడం లేదు. ఇప్పుడు దీని గురించి ఎంత గొడవలవుతాయో అని నాకొంచెం భయంగా ఉంది. భయపడాల్సిన అవసరమే లేదమ్మా. నువ్వు ఈ విషయం చెప్పినప్పుడు ఏదోలా అనిపించింది. కానీ ఆలోచిస్తే నువ్వు చెప్పడమే సరైన పద్ధతి అనిపించింది. నువ్వేమీ అనుకోకపోతే ఒక పని చేస్తావమ్మా? చెప్పండన్నా. నువ్వు సత్య దగ్గరకొచ్చి తనతో కాసేపు ఉంటావా? తన ఆలోచనల్లోంచి కాస్త బయటకొచ్చే అవకాశం ఉంది కదా. అయ్యో, అంతలా అడగాలా? తప్పకుండా వస్తానన్నా. ఇప్పుడే వెళ్దామా, కాసేపాగి వెళ్దామా? నిన్ను ఇంట్లో దింపేసి మేం బయటకొస్తాము. రంజిత్కి ఇక్కడేదో పడిందట. వెళ్దాం పదా. ముగ్గురూ కలిసి ఇంటికి వెళ్తారు. కోమలి, నువ్వేంటి ఇక్కడ? నేనిక్కడున్నానని నీకెలా తెలుసు? నీ పెళ్లికి నేను రాలేదా? నీ భర్తని నేను చూడలేదా? నా హాస్టల్ ఇక్కడ దగ్గర్లోనే. నేనేదో పనిమీద ఏటొస్తే మీ ఆయన కనిపించాడు. హాయ్ అని చెప్పి మాట్లాడాను. నీతో మాట్లాడదామని ఇంటికొచ్చేశా. సారీ సత్య, నాకు కొంచెం పనుంది, నేను వెళ్ళనా? సరే అన్నట్టుగా తలూపింది సత్య. ఇద్దరూ వాళ్ల పనిమీద బయటికెళ్ళిపోయారు. రే ఉదయ్, ఆ అమ్మాయినలా ఇంట్లో వదిలేసి వచ్చావేంట్రా? నీకు కృష్ణ గురించి తెలుసన్న విషయం సత్యకి చెప్పేస్తే ఏం చేస్తావు? లేదు, కోమలి ఎప్పటికీ పని చేయదు. అంత బలంగా ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇందాక సత్య తనని అడిగినప్పుడు మనం తనని కలిసామని కాకుండా తనకు మనం కనిపించినట్టు చెప్పింది. అలా చెప్పిందంటేనే తనని ఈ విషయం సత్యకు చెప్పాలనుకోలేదని అర్థమవుతుంది కదా. ఇంతకీ నీ పనేంటో చెప్పు. చెప్తాలే పదా. ఇద్దరూ వెళ్ళిపోయారు. రాంబాబు ప్రశాంతంగా పాలతాళికలు తింటూ టీవీ చూస్తున్నాడు. ఏమయ్యో, కాస్తైనా కంగారుండాలిగా మనిషికి. కొంగోడు దొరికే నాతోనే మాట్లాడుతున్నావా, లేక ఏదైనా సీరియల్ గుర్తొచ్చి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావా? నీతోనే మాట్లాడేది. కొడుకు కోడలు ఆఫీస్ ట్రిప్ అని వెళ్లారు. వాళ్ళెక్కడికెళ్లారు? వీడు ఆఫీస్ పని మీద వెళ్తే అమ్మాయి ఒంటరిగా ఉందా? అసలక్కడ ఏం జరుగుతుందని కొంచెమైనా ఆలోచించక్కర్లేదా? వాళ్ళేమైనా చిన్నపిల్లలా? ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళకి తెలుసులే కాని ఓ మంచి కాఫీ తీసుకొస్తావా? కాఫీ కాదయ్యా. ఒక భార్య మరింత దగ్గరవ్వాలన్నా, ఉన్న బంధం విడిపోవాలన్నా ఇలాంటి ట్రిప్లోనే జరుగుతుంది. అదే నా భయం. అసలే వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేనట్టుగా ఉంది కదా. ఆ దూరం ఇంకా పెరుగుతుందేమో అని భయమేస్తుంది. నువ్వే అంటున్నావు కదా, ట్రిప్పు వల్ల దూరమైనా అవ్వచ్చు లేదా దగ్గరైనా అవ్వచ్చని. ఏమో, ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదురుతుందేమో. ఎన్నటికీ విడిపోలేని బంధం వాళ్ళిద్దరి మధ్య ఏర్పడుతుందేమో. ఏ మనిషి మధ్యలో వచ్చినా విడిపోని బంధం ఏర్పడుతుందేమో. ఎవరికి తెలుసు లక్ష్మి. నువ్వవేం ఆలోచించకుండా మంచి కాఫీ తీసుకురాపో. అలాగే సుబ్బారావు ఈ రోజు వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మన్నాడు. వంట వరకు ఏమీ పెట్టుకోకు. అలాగలేగేలే, వెళ్దాంలే కాని మీరన్నట్టు కొడుకు కోడల మధ్య ఎవరూ చెరపలేని బంధం ఏర్పడుతుందంటారా? వాళ్ళిలా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఇంట్లో ఉంటే చాలా బాధగా ఉందండి. హాయిగా నవ్వుతూ నవ్విస్తూ పిల్లా పాపలతో ఉంటే వాళ్ళని చూడాలనుంది. ఈ జన్మకది చాలు నాకు. నువ్వు అనుకున్నట్టే ఉంటావులేవే. వంటగదిలోకి వెళ్లిపోయింది లక్ష్మి. రంజిత్ పనిమీద తిరుగుతున్న ఉదయ్కి కృష్ణ దగ్గర్నుంచి కాలొచ్చింది. హలో, ఎవరండి? ఇందాక కాల్ చేశారు. మీరు కృష్ణనా? అవును, కృష్ణ. మీరు? నా పేరు ఉదయ్. మీతో కొంచెం మాట్లాడాలి. మీరెవరో నాకు తెలియట్లేదండి. ఒకవేళ మనం ఇంతకు ముందే కలిసి ఉండి నేను మిమ్మల్ని గుర్తుపట్టకపోయుంటే సారీ. బట్ మీరు దేని గురించి నన్ను కలవాలనుకుంటున్నారు? సత్య గురించి. సత్య గురించా? ఇంతకీ మీరు? సత్య హస్బెండ్ని. ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుందా మిమ్మల్ని కలవడానికి? మీతో మాట్లాడేదుంది.
ఎప్పుడు ఎక్కడని చెప్తే వచ్చి కలుస్తాను. సరే, రేపు ఈవినింగ్ కలుద్దాం. లొకేషన్ షేర్ చేస్తాను. ఓకే, డన్. అని ఫోన్ కట్ చేశాడు ఉదయ్. రేయ్, ఎవరా ఫోన్ చేసింది? కృష్ణనా? అవును, రేపు ఈవినింగ్ కలుద్దామన్నాడు. ఉదయ్, నువ్వు చాలా ప్రమాదకరమైన గేమ్ ఆడుతున్నావురా. నువ్వు కృష్ణని కలిసిన విషయం తెలిస్తే సత్య ఎలా రియాక్ట్ అవుతుందో ఆలోచించావా? సత్య పెళ్లికి ముందు ఒకరిని ప్రేమించిందని తెలిస్తే నలుగురు ఏమంటారో ఆలోచించావా? ఏదైనా జాగ్రత్తగా డీల్ చెయ్యి. అది నేను చూసుకుంటాను. నీ పని అయిపోయిందంటే ఇంటికి వెళ్దాం. 1 గంటలో అయిపోతుంది. అప్పుడు వెళ్దాం. గంట తర్వాత ఇద్దరూ ఇంటికి వెళ్లారు. సత్య, నాకిక్కడ ఆ పని అయిపోయింది. రేపు మన ఇంటి దగ్గర వేరే పనుంది. నేనది చూసుకోవాలి. మనం ఇంటికి వెళ్ళిపోదామా? సత్య సరే అన్నట్టుగా తలూపింది. అదేంటి, ఆయన అంత మాట్లాడితే నువ్వేం మాట్లాడకుండా తలూపి ఊరుకుంటున్నావు? ఉదయం కూడా ఇలాగే చేశావా? ఏంటి, మీ ఇద్దరి మధ్య ఇంకా మాటలు కలవలేదా? కోమలి, ఆపవే. నోటికి ఏదొస్తే అది మాట్లాడ్డమేనా? అయినా నేనేంటో ఎవరితో ఎలా ఉంటానో నీకు తెలీదా? సరే, మొగుడు పెళ్ళాలు ఏదన్నా మీ ఇద్దరి పర్సనల్. మీ ఇద్దరి పర్సనల్లో నేను దూరటం ఎందుకు చెప్పు? పర్సనల్ ఏంటే పర్సనల్? ఏం పర్సనల్ లేదులే. నువ్వు నోరు తగ్గించుకుంటే అదే మంచిది. సరే, నీ మీద చనువుతో ఏదో ఒక మాట అనుంటుందిలే సత్య. వదిలేయొచ్చు కదా. ఉదయ్ మాట్లాడగానే సత్య ఏమీ మాట్లాడలేదు. రాత్రివేళ అందరూ అక్కడే భోజనాలు చేశారు. రంజిత్, కోమలి వెళ్లిపోగా ఉదయ్ సత్యని బెడ్రూంలో పడుకోమని చెప్పి తాను హాల్లోకొచ్చి పడుకున్నాడు. తర్వాత రోజు ఉదయాన్నే లేచి ఇంటిబాట పట్టారు భార్యాభర్తలు. ఏరోయ్, 3 రోజుల ట్రిప్ అన్నావు. 1 రోజులోనే తిరిగొచ్చేశారు. అప్పుడే అయిపోయిందా వెళ్ళిన పని? 3 రోజులు అన్నారే, 1 రోజులో పడైపోయింది. ఇంటికి రాకుండా అక్కడే ఉండమంటావా ఏంటి? భయంకరంగా ఆకలేస్తుంది. మేము ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు ఏదైనా చేసి పెడతావా అమ్మా? అలాగేరా. చకచక వంటగదిలోకి వెళ్లిపోయింది లక్ష్మి. ఉదయ్, సత్య తమ గదిలోకి వెళ్లారు. కాసేపటికి భోజనాలు ముగించుకొని మాట్లాడుకుంటున్నారందరూ. ఏమ్మా సత్య, నాకెప్పటినుంచో ఒక ప్రశ్న అడగాలనుంది. అడగమంటావా? అడగండి. నువ్వు ఇంటి దగ్గర కూడా ఇలానే ఉంటావా అమ్మా? మౌనంగా, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ? సత్య ఏమీ మాట్లాడలేదు. అమ్మా, ఎందుకే? వేరే పనేం లేదా నీకు? ఊరికే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు. ప్రశాంతంగా ఉండు కాసేపు, ఏం మాట్లాడకుండా. అని కాస్త గట్టిగా మాట్లాడేసరికి లక్ష్మి ఏమీ అనకుండా ఉండిపోయింది. చాలాసేపు ఇంట్లో మౌనం రాజ్యమేలింది. ఎలాగోలా సాయంత్రమయ్యింది. కృష్ణ దగ్గర్నుంచి లొకేషన్ రావటంతో ఉదయ్ హుటాహుటిన లేచి బయలుదేరాడు. వాళ్ళిద్దరూ ఒకే చోట కలుసుకున్నారు. సార్, చెప్పండి. సత్య గురించి నాతో ఏదో మాట్లాడాలన్నారు. ఏం మాట్లాడాలనుకున్నారో తెలుసుకోవచ్చా? నాకు తిప్పి తిప్పి మాట్లాడటం తెలీదు. ఒకటే ప్రశ్న అడుగుతారు. సరైన సమాధానం మాత్రమే చెప్తావా? తప్పకుండా సార్, అడగండి. సత్య, నువ్వు ప్రేమించుకున్నారు కదా? మా ఇద్దరికి పెళ్ళయ్యే ముందు మీరిద్దరూ లేచిపోవాలని కూడా అనుకున్నారు. కానీ ఆ 2 రోజుల్లో ఏం జరిగింది? మీరిద్దరూ అసలెందుకు కలుసుకోలేదు? పెళ్లి చేసుకున్న వాళ్ళు చేసుకునుంటే అది మీ జీవితం అయ్యుండేది. కానీ నన్ను పెళ్లి చేసుకుని మాట్లాడకుండా, నోరు మెదపకుండా ఇంట్లో ఒక మనిషి ఉంటే అది ఎంత నరకంగా ఉంటుందో తెలుసా? మీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకోకపోతే అది మీ తప్పు. మీ తప్పుకు నేనెందుకు శిక్షను అనుభవించాలి? ఈ ప్రశ్నకి నీ దగ్గర సమాధానం ఉందా? సార్, అసలు మా మధ్య ఏం జరిగిందో తెలిస్తే కానీ మీకు అసలు విషయం అర్థం కాదు. పెళ్లికి 2 రోజుల ముందు మేం ఇంట్లో నుంచి పారిపోవాలనుకున్నది నిజమే. కృష్ణ అర్ధరాత్రి సత్య ఇంటి చుట్టూ కంగారుగా తిరుగుతూ సత్యకి ఫోన్ చేస్తున్నాడు. సత్య, సత్య, ఫోన్ లిఫ్ట్ చేయి. సత్య, ఫోన్ లిఫ్ట్ చేయి. అంతలోనే సత్య ఫోన్ లిఫ్ట్ చేసింది. ఏంటి సత్య, ఫోన్ లిఫ్ట్ చేయకుండా? పిచ్చోడివా? ఇంత అర్ధరాత్రి ఫోన్ చేస్తే అమ్మ నాన్న లేవరా ఏంటి? అందుకే సైలెంట్లో పెట్టాను. చూసుకోలేదు. నువ్వు రెడీగానే ఉన్నావా? రెడీగానే ఉన్నాను. మీ కాంపౌండ్ వాల్ దగ్గరలో. నువ్వు రెడీ అంటే వాల్ దగ్గరకు వచ్చేస్తాను. ముందు నువ్వు బ్యాగ్ బయటకు వేసి తర్వాత నువ్వు వచ్చేయి. అలాగే, ఇదిగో వచ్చేస్తున్నా. కొద్ది క్షణాల్లోనే సత్య కాంపౌండ్ వాల్ దగ్గరికెళ్లి బ్యాగ్ బయటకు వేసింది. కాని ఎంతసేపటికి సత్య మాత్రం బయటికి రాలేదు. కృష్ణకి ఏం చేయాలో పాలుపోలేదు. ఫోన్ చేస్తుంటే ఫోన్ రింగ్ అవుతున్నా ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయటం లేదు సత్య. చాలాసేపు పక్కన్నే చీకట్లో నించుని సత్య కోసం ఎదురుచూశాడు. ఎంతసేపటికి సత్య బయటకి రాకపోవడంతో ఏదోలా ఇంట్లోకి చూడాలనుకున్నాడు. కాని సాధ్యపడలేదు. అప్పుడే పోలీస్ పాట్రోలింగ్ వెహికల్ కాలనీలో తిరుగుతూ ఉండటంతో అక్కడ్నుంచి వెళ్లిపోయాడు కృష్ణ. తర్వాత రోజు ఉదయాన్నే మళ్లీ ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాడు. కాని ఎంతకీ ఫోన్ మాత్రం కలవటం లేదు. ఇంతలో కృష్ణకి ఫోనొచ్చింది. హలో, ఎవరు? కృష్ణనే కదా మాట్లాడేది? అవును, మీరు? నా పేరు రాజేంద్ర. మీ రూమ్ ముందున్నాను. ఒకసారి బయటకొస్తే కలిసి మాట్లాడతాం. భయం భయంగానే కృష్ణ బయటికి వెళ్లాడు. మీరెవరు? నన్నెందుకు కలవాలనుకుంటున్నారు?
నేనెవరో మీకు తెలీదు కానీ నా కూతుర్ని లేపుకెళ్దామని అనుకున్నావా? సార్, అలా కాదు సార్. ఒకసారి నేను చెప్పేది వినండి. అంటూ కృష్ణ ఏదో చెప్పబోతుండగానే పోలీసొచ్చి కృష్ణ చేతికి హ్యాండ్ కప్స్ వేశాడు. ఇక్కడ మాట్లాడుకోవడానికైనా ఏమీ లేదు. పోలీస్ స్టేషన్లో మాట్లాడుకుందాం పద. అర్ధరాత్రి మా ఇంటికొచ్చి మా అమ్మాయిని బెదిరించి భయపెట్టి తీసుకెళ్లాలని చూసావని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేశారు. ఇంకో 2 రోజుల్లో అమ్మాయి పెళ్లి. అప్పటి వరకు నువ్వు బయటికెలా వస్తావో నేను చూస్తాను. పద స్టేషన్కి అని కృష్ణని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్లారు. స్టేషన్కి వెళ్లగానే కృష్ణనొక చోట కూర్చోపెట్టి లోపల పోలీసులతో రాజేందర్ ఏవో మంతనాలు జరిపాడు. తర్వాత బయటకొచ్చి, అమ్మాయి పెళ్ళయ్యే వరకు నువ్వు అమ్మాయితో మాట్లాడుతూనే ఉండాలి. తనేం చెప్పినా సరే అనాలి. అయినా తెలివైన పిల్లాడివి, నీకు మంచి భవిష్యత్తుంది కదా, ఆలోచన లేని పనులు చేయవులే. ఇక నేను వెళ్ళిరానా? అక్కడ పెళ్లి పనులు చాలా ఉన్నాయి. అప్పటి నుంచి పెళ్లి జరిగే వరకు నేను పోలీస్ స్టేషన్లోనే ఉన్నాను సార్. సత్య దగ్గర నుంచి ఏ మెసేజ్ వచ్చినా అది పోలీస్ వాళ్ళు చదివి వాళ్ళు ఏ రిప్లై ఇవ్వమంటే అదే రిప్లై ఇచ్చేవాడిని. కాల్స్ చేసినప్పుడు కూడా నేనేం మాట్లాడాలో కూడా వాళ్లే చెప్పారు. మీ పెళ్ళయ్యాక నేనేమైనా ఇబ్బంది పెడతానేమో అని డౌట్తో 1 వారం రోజుల పాటు నన్ను ఎక్కడికో తెలియని ప్లేస్కి తీసుకుని వెళ్లి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి ఇదిగో నిన్ననే వదిలేశారు. ఇంతలో మీరు నా దగ్గరకొచ్చారు. సార్, ఒక్క విషయం మాత్రం నేను చెప్పగలను. నేను సత్యని ప్రేమించాను కానీ తనని ఎప్పుడూ పట్టుకోలేదు కూడా. తనతో జీవితాంతం ఉండాలనుకున్నాను కానీ తన జీవితం నాశనం చేయాలన్న ఆలోచన నాకెప్పుడూ లేదు సార్. వాళ్ళు నన్ను తీసుకెళ్లి ఉంచిన టైంలో నేను 2 ఏళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్ కూడా మిస్ అయ్యాను. 2 ఏళ్ల నా లైఫ్ని లాక్కున్నారు. ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు సార్ నన్ను? కృష్ణ మాటలకు ఉదయ్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నువ్వు సత్యని నిజంగానే ప్రేమించావు కదా? నా మీద నమ్మకముంటే నేను చెప్పింది చేస్తావా? నిజంగా నా మీద నమ్మకముంటే నేను చెప్పింది ఎందుకు ఏంటి అని అడగకుండా చేయాలి. లేదంటే నీ రూంలోకి వెళ్ళిపో. ఇంకెప్పుడు నిన్ను కలవను. నిర్ణయం మీదే. సార్, మీ భార్యని ప్రేమించానని తెలిసి నన్ను కలవడానికి వచ్చిన మీరు సత్యమౌనానికి కారణమేంటో తెలుసుకోవాలనుకున్నారే తప్ప నన్ను ఇబ్బంది పెట్టడానికో లేక సత్య మీద అనుమానంతోనో వచ్చారని నేను అనుకోవడం లేదు. మీ మీద నాకు పూర్తిగా నమ్మకముంది. ఏం చేయాలో చెప్పండి. నాతో పాటురా అని చెప్పి కృష్ణని తనతో పాటు తీసుకుని వెళ్లాడు. కొంత దూరం వెళ్ళాక లక్ష్మికి ఫోన్ చేసి, అమ్మా, అత్తయ్య మావయ్యలని ఇంటికి రమ్మన్నానని అనుకున్నావు కదా, ఈ రోజు రమ్మని చెప్తావా? వాళ్ళతో మాట్లాడే పనుంది. ఏం మాట్లాడాలిరా వాళ్లతో నువ్వు? ఉన్నాయిలే అమ్మా, పాత లెక్కలు కొన్ని. వాటి గురించే. నువ్వు రమ్మని చెప్తావా లేదా? సరే చెప్తాన్లే కాని నువ్వు కాస్త తొందరగా ఇంటికొస్తావా? అమ్మాయి ఒంటరిగా ఉంది, బాధపడుతున్నట్టుగా కనిపిస్తుంది. అప్పటినుంచి ఏం తినలేదు కూడా. తన బాధని దూరం చేసే దారి దొరికిందిలే అమ్మా. నేను వస్తున్నాను. నువ్వు అత్తయ్య మావయ్య వాళ్ళని వెంటనే రమ్మని చెప్పు. లక్ష్మికి తన కొడుకు ఏం చేస్తున్నాడో అర్థం కాకపోయినా ఎదురు ప్రశ్నలు వేయకుండా ఉదయ్ చెప్పినట్టుగా వియ్యంకుల వాళ్లకి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పింది. అనుకున్నట్టుగానే 2-3 గంటల్లో సత్యవాళ్ల తల్లిదండ్రులు ఇంటికొచ్చారు. బాబు, ఏదో మాట్లాడాలని రమ్మన్నారట. ఇంత అర్జెంటుగా ఏం మాట్లాడాలి? ప్రశాంతంగా రేపు ఎల్లుండో వీలు చూసుకుని వచ్చేవాళ్ళం కదా. ఉదయ్ ఏమీ మాట్లాడకుండా గదిలోకి వెళ్లి సత్యని బయటకి తీసుకునొచ్చాడు. తానెవరో మీకు గుర్తుందా అత్తయ్య? అయ్యో, అలా మాట్లాడతావేంటి పాపు? మా కూతురు మాకు గుర్తుండకపోవడమేంటి? మీ కూతురు మీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇలా మౌనంగా ఏదో కోల్పోయిన దానిలా ఎప్పుడు బాధపడుతూనే ఉండేదా? లేదు బాబు, సత్య చాలా చలాకి పిల్ల. ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ ఇంట్లో సంబరంగా ఉండేది. మీ అమ్మాయి వేరే అబ్బాయిని ఇష్టపడిందన్న విషయం మీకు తెలుసా? రే, ఏం మాట్లాడుతున్నావురా? అమ్మా, కాసేపు నువ్వు మాట్లాడకుండా ఉంటావా? ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. మీరెవరూ జోక్యం చేసుకోకపోతేనే బాగుంటుంది. మీరు చెప్పండి అత్తయ్య, మీ అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమించిన విషయం మీకు తెలుసా లేదా? అంటే అది బాబు, అది అయినా ఇప్పుడు ఆ విషయం ఎందుకు బాబు? అయిపోయిందేదో అయిపోయింది కదా. ఉదయ్ వెంటనే లేచి వేరే గదిలో ఉన్న కృష్ణని బయటకి తీసుకునొచ్చాడు. కృష్ణని ఒక్కసారిగా ఎదురుగా చూసిన సత్య ఆశ్చర్యపోయింది. కొద్ది క్షణాల్లోనే తేరుకొని, మోసగాడు, వీడు మోసగాడు. అసలు వీడిక్కడికెందుకొచ్చాడు? చంపేయాలి వీణ్ణి. అల్లుడు, నువ్వేం చేస్తున్నావో చేస్తున్నావా? నేను చేస్తున్నాను మావయ్య. మీలా వాళ్ళకి వీళ్ళకి లంచాలిచ్చి ఒక కుర్రాన్ని పోలీస్ స్టేషన్ పాలు చేయలేదు. కూతురికి ఇష్టం లేని పెళ్లి చేసి తన జీవితాన్ని మాత్రమే కాదు, చేసుకునేవాడి జీవితాన్ని మెంటల్గా దెబ్బతీయాలని కూడా అనుకోలేదు. నేనేం మాట్లాడుతున్నానో అర్థమై ఉంటుంది కదా మావయ్య. ఉదయ్, మీకు కృష్ణ గురించి ఎలా తెలిసింది? మా నాన్న ఏం చేశాడిందులో? ఇప్పుడు మనం ఉన్న పొజిషన్ని మీ నాన్న మన పెళ్లికి ముందే డిసైడ్ చేశాడు. నువ్వు ఫోన్ చేస్తుంటే మాట్లాడింది కృష్ణని, కాని మాట్లాడించింది మీ నాన్న.
మీ నాన్న కృష్ణని మనుషులని పెట్టి కొట్టించి నైటే వదిలేశాడు. అందుకే కృష్ణ ఫోన్ కలవటం లేదు. అంతేనా కృష్ణ? కృష్ణ అవునన్నట్టు తలూపి తలదించుకున్నాడు. అరే ఉదయ్, ఏం జరుగుతుందిరా ఇక్కడ? నాకు భయంగా ఉందిరా. నువ్వు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని పెళ్లి చేస్తే అమ్మాయేమో ఏమీ మాట్లాడకుండా ఉంటే కొత్త కదా మారుతుందేమో అనుకున్నాను కాని ఇలా ప్రేమ పంచాయతంటూ ఇదంతా ఏంటో నాకేం అర్థం కావటం లేదురా. అసలు వాళ్ళ నాన్న చేసిన విషయాలన్నీ నీకెలా తెలుసు? అసలు ఆ పిల్లాడి దగ్గరికి నువ్వెందుకెళ్ళావు? అమ్మా, ఇంటికి భార్య వస్తే కొత్త వస్తువు కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చినట్టు కాదు కదమ్మా. ఇంటికొచ్చిన అమ్మాయికి కూడా ఒక మనసు ఉంటుంది కదా. మగాన్ని కదా, బలంతో ఏదైనా అన్నేయొచ్చు అనుకుంటే ఎలా? మనసులో ఒకడున్నాడని తెలిసి కూడా సంసారం చేయడం అంటే చచ్చిన శవాన్ని లేపి చంపడం లాగానే ఉంటుంది. శవంతో సంసారం చేయలేం కదమ్మా. అందుకే తన మౌనానికి అసలు కారణం ఏంటని తెలుసుకున్నాను. ఆ కారణం ఇంతవరకు దారితీసింది. అదంతా తెలుసుకుని నువ్వేం చేస్తావురా? మనసు పాడు చేసుకోవడం తప్ప ఇప్పుడు దీంతో నువ్వేం సాధించావు? ప్రశాంతత. సత్య నాతో ఉండలేకపోతుందేమో అనుకున్నాను కాని తన ప్రపంచంలోనే నేననేవాణ్ణి లేను. తనింకా కృష్ణ దగ్గరే ఉంది. తన ప్రపంచంలో కృష్ణ మాత్రమే ఉన్నాడు. తన మౌనానికి బాధకి కారణం నువ్వు కాదని తెలిసింది సరే, ఇప్పుడేం చేద్దామన్రా? బాబు, మీరనుకున్నట్టు మావయ్య చేసింది తప్పే కాదనను. కాని ఇంటి గుట్టు బజార్లో పాడేసుకోవడం ఎందుకు చెప్పు? తప్పని ఒప్పుకుంటున్నాం కదా. ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం బాబు. ఏంటత్తయ్యా, ఇంతటితో వదిలేయాలా? వదిలేయటమంటే సత్య దగ్గరికి వెళ్ళి, అమ్మా సత్య, ఇప్పటివరకు జరిగిందంతా గుర్తుతే నీ ప్రేమాదోమ అన్ని మర్చిపోయి ఏమీ లేనట్టు నాతో సంసారం చేయమని చెప్పాలా? సరే, అది కూడా పోనివ్వండి. మావయ్య వేరే అమ్మాయితో క్లోజ్గా మాట్లాడుతున్నాడే అనుకోండి. ఆ విషయం మీకు తెలిస్తే మీరేం చేస్తారు? ఏంటి బాబు, నోటికేదొస్తే అది మాట్లాడమేనా? మాట్లాడే ముందు కాస్త ఆలోచించుకోవాలి కదా. ఆయన అలాంటివారు కాదు. అందుకే అనుకోమని చెప్తున్నాను. ఏం చేస్తారో చెప్పండి. నీలదీసి అడుగుతాను. నాతో సంసారం చేస్తూ వేరే అమ్మాయిని ఎలా చూస్తాడు? అది తప్పు కదా. తప్పే కదత్తయ్యా. మరి మీ కూతురు విషయంలో ఎందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు? తన మనసులో ఉంది కృష్ణ. మరి నాతో సంసారం చేయడం తనకిష్టమే ఉంటుందంటారా? పుష్ప మారు మాట్లాడకుండా నిల్చుండిపోతుంది. అల్లుడు గారు, ఇంటికి పిలిచి మరి మర్యాద చేశావు. నువ్వేదో సంఘ సంస్కర్త అనుకుంటున్నావేమో. నువ్వనుకున్నది ఎలా జరుగుతుందో నేను చూస్తాను. నీకు నా గురించి తెలుసుంటే పరువు కోసం నేను ఎంతవరకు వెళ్తానో అర్థమవుతుంది. నాకు పరువు పోయే పని ఏది జరిగినా అల్లుడు కూతురు అని కూడా చూసేది లేదు. జాగ్రత్త. పదవే అని భార్య పుష్పని తీసుకుని వెళ్లిపోయాడు. ఉదయ్, నీ ఆలోచన సరిగ్గానే ఉన్నా ఈ ప్రపంచం నీ నిర్ణయాన్ని తప్పే పడుతుందిరా. ప్రపంచం దాకా ఎందుకు? మాక్కూడా నువ్వు చేసిన పని నచ్చడం లేదు. నాన్న, నాకు మీ అందరి పరువు కన్నా ఒక ఆడపిల్ల మనసే ముఖ్యం. నేను నా నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోలేను. సత్య, కృష్ణ, పదండి అని వాళ్ళిద్దర్నీ బయటికి తీసుకుని వెళ్లిపోయాడు ఉదయ్. ఇంతమందిని ఎదిరించి ఉదయ్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కోరుకున్నవాణ్ణి నేను పొందుతున్నానన్న సంతోషం ఎంతగా ఉందో, ఇంతమందిని ఎదిరించి అతను ఏం సాధిస్తున్నాడు? నా పాటికి నేను వెళ్లిపోతే తరువాత తన పరిస్థితి ఏంటనే బాధ కూడా అంతే ఉంది. ఇప్పటివరకు చూశారు కదా నా పరిస్థితుల్లో నేను ఏ నిర్ణయం తీసుకుంటే మంచిదని మీరంటారు. ప్రేమించిన కృష్ణతో వెళ్లిపోవడమా, లేక పెళ్లి బంధానికి కట్టుబడి తల వంచుకు బ్రతకడమా? ఏది కరెక్ట్ అనుకుంటున్నారో నాకు కామెంట్స్లో తెలియచేయడం మర్చిపోవద్దు ప్లీజ్.